అనా చూసావా జగన్ కనపడుతుందా? ఇది పద్ధతి అంటే నువ్వు 5 ఏళ్ళ పరిపాలనలో ఏం పీకా నువ్వు? భోజనం పెట్టచ్చు నీ ముందు మా అన్ని సచివాలయాలు చేసేసి నువ్వు అన్నా క్యాంటీన్లన్నీ నీ పేరు పెట్టకుండా మీ పేరు పెట్టు. వయసు ఆయన పేరు పెట్టి అన్నా క్యాంటీన్ పెడితే ఇలా ఉండేది. అందుకని మట్టి కొట్టుకుపోయావు నీ జీవితం ఇంకంతే బొమ్మ. ఈ భోజనం వస్తుంది చూడు, మా ప్రభుత్వం వచ్చింది చూడు శుభ్రంగా ఎలా ఉందో, అంత నీడిగా పెడుతున్నారు. పేద కడుపులు కొట్టావు అందుకే నువ్వు 99% పసక్కు. ఇక్కడ జీవితంలో నీకు పసక్కు తీసేయన్న. ఇంకా బాగా ఉందయ్యా. ఎప్పుడు చంద్రబాబు అన్నం పెట్టే దేవుడు అయ్యా, ఆయనకే వేసుకుంటాం. ఎప్పుడు ఆయనే ఉండాలయ్యా. నాకు ఇల్లు లేదు, 2 పిల్లలు. ఇది ఇక్కడ మనం చూస్తున్న లైవ్లోనే ఇక్కడ పేదలు చాలామంది ప్రజలు వచ్చి భోజనం చేస్తున్నారు. ఇప్పుడు చట్నీ పచ్చడి, మామిడికాయ పచ్చడి అయితే కావచ్చు, ఇక్కడ పెరుగు, ఇంకొకటి వచ్చైతే సాంబారు కూడా చూడవచ్చు. ఈరోజు కూర చూసుకున్నట్లయితే ఏమి కూర, బంగాళాదుంప కూర, ఇక వైట్ రైస్, ఇవైతే రొటీన్ కామన్గా ఉంటుందంటే రోజుకి మాత్రం కూర అయితే మారుతుంది. ఇంకా లైన్లో బారులు తేరుతున్నారు ప్రజలు అయితే చూడొచ్చు. ఇక్కడ గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లో రివర్స్ టెండర్లో వేసి మూయించడం అయితే జరిగింది అని చెప్పేసి అన్న జగన్ అన్న చూసావా అన్న అని చెప్పేసి ప్రజలు అయితే చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడంతో అందరూ ఆహ్లాదంగా వచ్చి ఒక పండగ వాతావరణం అయితే చూసుకోవచ్చు. అన్నా క్యాంటీన్ ప్రజలు లైన్లో చాలా మంది ప్రజలు వచ్చి ఈ క్యూ లైన్లు ఉంటే లైన్లో వస్తూనే ఉన్నారు ప్రజలు. అలా ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? మాది ఫిరంగిపురము. ఇక్కడ ఓపెనింగ్ అయితే భోజనం కోసము వచ్చి ఉన్నాం. అదే పెడుతున్నారంటే బీదోళ్ళకి బాగా సౌకర్యం దొరుకుతుంది. చెప్పండి అన్న, ఇక్కడ నుంచి ఫిరంగిపురం. ఏం చేస్తారు మీరు? గుంటూరులో పని చేస్తాను. ఇప్పుడు భోజనంకి 5 రూపాయలకి భోజనం అనేది ఎలాగా మీకు అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చెప్పండి, మంచిగా మీరు చెప్పండి అన్న. ఇంకా తినలేదు, చెప్తాను. తర్వాత చెప్తాను. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ లైన్లో చూస్తూనే అంటే ఇక్కడ గుంటూరు మెయిన్ సెంటర్ కావడం తోటి, గుంటూరు జిల్లా ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అవడంతో అంటే ఇక్కడ ప్రజలు చాలా మంది లైన్లో రావడం. పెద్ద ఆయన చెప్పు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు చెప్పండి? నేను మామూలుగా లారీ డ్రైవర్ని. వాళ్ళు పోయి అన్నం లేక అల్లాడుతున్నాను. ఇంతకుముందు అన్నం లేదు. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి 10 మంది పేదలకి అన్నం పెడుతున్నాడు. ఆయన ఒక గొప్ప మహానాయకుడు. ఎన్టీ రామారావు గారి తర్వాత అంత మహానాయకుడు. ఆయన నుండి 100 ఏళ్ళు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఇలా పేద ప్రజలు కూడా ఆయన దేవుడితో దండం పెట్టుకుంటున్నారు. ఒక పేదల ఆకలి తీర్చే ఒక మహానుభావుడయ్యాడు. ఒక పేదల ఆకలి తీర్చే మహానుభావుడు అన్న క్యాంటీన్లో ఓపెన్ చేశాడు. నిన్న గుడివాడలో మొదలుపెట్టాడు. ఇవాళ రోజున 10 మంది తింటున్నారు. నిండు 100 ఏళ్ళు బ్రతుకుగాక ఇవాళ మామూలుగా మహమ్మద్ నజీర్ గారు ఓపెన్ చేశాడు. ఇదే మళ్ళీ 2000 మళ్ళీ మన రాజధాని ఎంతో ఉన్నత స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఆయన ఎంతో కృషి చేసి మళ్ళీ అలా ప్రజల వద్ద పాలన పెట్టాడు. మళ్ళీ ఒక రాజధాని ఇదైతే థ్యాంక్ యూ. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే ఎక్కడి నుంచి వచ్చావు? మాది ఏం చేస్తున్నావు నువ్వు? సిటీ ఇదేనండి, పాత గుంటూరు నజీర్ అహ్మద్ వాళ్ళ ఏరియా. ఏంది ఇది మాత్రం మనకు కావాల్సిందల్లా ఏందంటే ఇంత డబ్బు ఇంత బంగారం కాదు. ఇంత ఈ అన్నం వెతికి దీనికోసం మనం పాటు పడతాం. కానీ ఇది వీళ్ళు చేసినందుకు మాత్రం నెంబర్ 1గా ఉంది. చాలా హ్యాపీ. భోజనం కూడా చాలా హ్యాపీ అండి. నో ప్రాబ్లం. ఇది ఇట్లానే కొనసాగాలి. కాకుండా మంచిగా ఉండాలి. అన్నదాత సుఖీభావ. అన్నదాత సూపర్గా ఉందండి. అన్నానికి ఏం డోకా లేదు, సూపర్గా ఉంది. ఇంకా తినొచ్చు అనిపిస్తుంది. అది ఉన్న విషయం. చాలా అంతవరకు పెట్టారు, సంతోషం. బాగుందండి. జగన్ గారు మాత్రం 2000కి పెంచుకుంటే 5 ఏళ్ళకి వచ్చాడు. ఈ అన్న వచ్చాడు చంద్రబాబు గారు. స్టార్ట్లోనే 4000 చేశాడు. అదే సంతోషంగా ఉంది. 4000 చేశాడు, అదే చాలా సంతోషం. కాకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానంటున్నాడు. మరి ఎప్పుడు అది ఉపకారం చేస్తాడో తెలియట్లేదు. అది ఉన్న విషయం. నాకు ఇల్లు లేదు,
నాకు ఇల్లు లేని దానికి నాకు ఇల్లు ఇస్తే నాకు అంతకన్నా ఇంకా ఆనందం ఏం లేదు నాన్న. ఆ ఇంట్లో పడి ఉంటాను బాబు, అది ఒకటి సంతోషం నాన్న. ఇప్పుడు ఇక్కడ ఇతను టోకెన్ 5 రూపాయలు కూడా లేని వారికి కూడా 5 రూపాయలు కూడా మా దగ్గర లేవు అనే వాళ్ళకి ఇతను ఆతృత్వంతో ఇక్కడ వచ్చి ఆయన 5 రూపాయలు ఇచ్చి కూడా టోకెన్లు ఇచ్చి భోజనం పెట్టేస్తున్నాడు. చెప్పండి మీరు. నా పేరు సుబాని అండి. ఆలి శుక్రవారం వచ్చేసి 10 శుక్రవారం వచ్చేసి నేను వచ్చేసి 10 శుక్రవారం నుంచి చేస్తున్నాను. నేను బయట అంటే 10 రూపాయలు 10 మంది తింటాను. నాకు మనసు బాధేసి ఇంకా అన్నా క్యాంటీన్ వచ్చింది అనుక ఇంకా బెటర్ అని అనిపించింది. నాకు అనిపించేసి 100 మంది పెట్టుకుందామని నాకు అనిపించింది. పెట్టుకుని చంద్రబాబు గారు తీసుకొచ్చింది నాకు బాగుంది, నచ్చింది అని. ఆల్రెడీ టీడీపీ పార్టీని నేను అంటే బాగా ఇంకా చేసుకోవాలని నాకు కోరిక ఉంది. అది చెప్పండి, భోజనం చేశారండి మీరు? లేదన్నా, దేవుడి దేవల్ల అందరూ బాగుండాలి, నేను బాగుండాలా, మాలాంటి లేబర్లు ఇంకా బాగుండాలా అని నేను చెప్తున్నాను. బాబు ఇంకోసారి వెళ్ళాలా, పవన్ కళ్యాణ్ గారు మొత్తం బాగుండాలా. వాళ్ళు అభిమానం నేను పవన్ కళ్యాణ్ గారికి. కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు మొత్తం బాగుండాలా. ఇవాళ అన్నగారు ఓపెనింగ్ అంటే ఇంకా బాగుండాలా. అందరూ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలా. 5 రూపాయలు అన్నం అంటే ఏమొస్తుందండి? 100 రూపాయలు 80 రూపాయలు అన్నీ అన్న భోజనం చేస్తున్నారు. ఇప్పుడు 5 రూపాయలు పెట్టి భోజనం చేస్తున్నారు అంటే రికార్డ్ బ్రేక్. ఇది గుంటూరు జిల్లాలో మానవతా దృక్పథంతో కూడా వచ్చి ప్రజలకి ఇక టోకెన్లు లేకపోయినప్పటికీ కూడా టోకెన్లు ఇచ్చి భోజనం అయితే ఇష్టం జరుగుతుంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి అని ₹1 కోటి విరాళం ఇచ్చడం జరిగింది. ఆగస్టు 14 కూడా శ్రీనివాసరాజా అనే వ్యక్తి దాతగా వచ్చి ₹1 కోటి ఇవ్వడం జరుగుతుంది. ఇది గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే మెయిన్ సెంటర్. ఇది మెయిన్ సెంటర్లో ఈరోజు ఉదయాన్నే నజీర్ అహ్మద్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. అంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓపెన్ చేశారు. అంటే పశ్చిమ నియోజకవర్గంలో అలా మాధవి గుంటూరు లోకల్లోనే 7 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. గుంటూరు జిల్లాలో వచ్చరికి తెనాలిలో 2 మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా మరియు నాదెళ్ల మనోహర్ ఓపెన్ చేయడమే జరిగింది. గుంటూరు జిల్లాలో ముఖ్యంగా 14 స్థానాలలో అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇది గుంటూరు జిల్లా. ఓవర్ టు స్టూడియో.